ఏపీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా రాయచోటి నందు స్వతంత్ర సమరయోధుడు క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రథమంగా పోరాడిన వ్యక్తి దళిత ప్రజా నాయకుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క 118వ జయంతిని రాయచోటి నందు ఏపీఎంఆర్పీఎస్ ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి శేఖర్ గారి ఆధ్వర్యంలో భారీగా నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లా, కడప నుంచి విచ్చేసినటువంటి ఏపీఎంఆర్పీఎస్ నాయకులు కానీ, అదేవిధంగా కాదరవల్లి అంటే మా ముస్లిం సోదరుల యొక్క సంఘీభావంగా వాళ్ళు రావటం కూడా చాలా శుభసూచకంగా కూడా భావిస్తూ ఉన్నాం। దేశ ఉప ప్రధానిగా దేశ స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తుల్లో ప్రథముడుగా క్విట్ ఇండియా ఉద్యమం ద్వారా అనేక సార్లు జైలుకి వెళ్ళిన వ్యక్తిగా అంటరాని కులాలు పుట్టినటువంటి అంటరాని కులంలో పుట్టి అంటరాని కులం కోసం అంటరాని తనాన్ని వెలివేయాలని ఊరు చివర పుట్టినటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల కోసం నిరంతరం పోరాడి భారతదేశంలో అంటరాని కులం నిర్మూలన కోసం పోరాడిన ఏకైక వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు। అదేవిధంగా భారతదేశ స్వతంత్రం తర్వాత మొదటి నెహ్రూ గారి క్యాబినెట్లో అతి చిన్న వయసుకుడిగా క్యాబినెట్ మంత్రిగా ఉన్న ఒకే ఒక్క వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు అంబేద్కర్ గారి తర్వాత। అదేవిధంగా దేశ స్వతంత్రం తర్వాత భారతదేశంలో అల్లుకున్నటువంటి అనేక సమీకరణాల మధ్యలో, పోరాటాల మధ్యలో, అనేక కులతత్వాల మధ్యలో నలిగిపోతున్నటువంటి ఈ సమాజంలో మార్పు కోసం రాజకీయంలో కూడా ముందుకెళ్లాలని 1935లోనే ఒక పార్టీని స్థాపించి 15 మందిని పార్టీ తరపున నిలబెట్టి 15 మందిని దళితుల్లో మొట్టమొదటిసారిగా గెలిపించుకున్న ఒకే ఒక వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా। అదేవిధంగా అన్ని పార్టీలని కలుపుకొని 1977-79లో జనతాదళ్ కేంద్రంలో ప్రధానమంత్రిగా అయితే దళితుల నుండి ఈ దేశానికి ఉప ప్రధానిగా నియమించబడినటువంటి ఒకే వ్యక్తి మొదటి వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా। ఆయన చేసినటువంటి శాఖలు కేంద్ర రక్షణ శాఖ మంత్రి కానీ, రైల్వే శాఖ కానీ అనేక శాఖల్లో ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ యొక్క వర్గాలకు చెందిన వ్యక్తులకి పెద్దపీట వేస్తూ రైల్వేలో అనేక ఉద్యోగాలు కల్పించిన ఏకైక వ్యక్తి కూడా డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। జగజ్జీవన్ రావు గారి యొక్క ఆశయాలను ఏ విధానంతో అయితే అన్ని వర్గాలతో పోటీ పడుతూ ఆయన యొక్క కార్యాచరణ ప్రకటిస్తూ దళిత బహుజన వాదంతో ముందుకెళ్లిన విధంగానే ఆయన వారసులుగా నేడు మా ముస్లిం సోదరుల యొక్క సహాయ సహకారాలతో ఎస్సీలు, ఎస్టీలు, బీసీ, ముస్లింస్ అందరం కూడా రానున్న రోజుల్లో ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం।